హాయ్ హలో నేను మీ అనుష వెల్కమ్ టు బేబీ అండ్ బాయ్స్. ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఆల్రెడీ ఫాలో అవుతున్న వాళ్ళైతే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. నేనైతే ఈ మధ్య రీసెంట్గా కొన్ని ఫ్రూట్ జెల్లీస్ అని, ఇంకా బిస్కెట్స్ అని, ఆటా బిస్కెట్స్ అని, ఇంకా లడ్డూలని, ఇంకా రిబ్బన్స్ అని ఇలా అన్నీ చేయడం జరిగింది. అవన్నీ పోస్ట్ చేయడం కూడా జరిగింది ఆల్రెడీ నా యూట్యూబ్ ఛానల్లో. సో ఇవన్నీ ఎందుకు ప్రిపేర్ చేశాను, హ్యాండ్మేడ్వి ఇలా ఎందుకు క్రిస్మస్వి ఇలా అన్నీ చేయడం జరిగింది. ఎక్కువగా అయితే నేను ఇలాంటివి టైం వచ్చినప్పుడే చేస్తూ ఉంటాను. వంటలైతే ఇంకా అమ్మ చేసిన వంటలనే నా ఛానల్లో పోస్ట్ చేయడం జరుగుతుంది. బట్ ఇలాంటివన్నీ నేను ఇంత త్వరగా ఇలా ఎందుకు చేసి యూట్యూబ్ ఛానల్లో పోస్ట్ చేయడం ఎందుకు జరిగిందో తెలుసా అండి? ఆర్యన్స్ స్కూల్లో నర్సరీ రీసెంట్గా ఆర్యన్స్ స్కూల్కి వెళ్ళే దాంట్లో మాకు సేల్ అంటే మాకు పెట్టుకునేలాగా అంటే క్రిస్మస్ సెలబ్రేషన్స్ టైంలో ఇంకా ఇది కొంచెం డిలే అయింది. బట్ ఈ వీడియో పోస్ట్ చేయడానికి ఆ టైంలో స్టాల్స్ పెట్టుకోవడం జరిగింది. అంటే మనకు అన్ని ఐటమ్స్ ఎలాంటి హ్యాండ్మేడ్ అయినా లేకపోతే ఇంట్లో హోమ్ మేడ్ ఐటమ్స్ అయినా అన్నీ మనం స్లాట్ లాగా పెట్టేసుకొని మనం పర్చేస్ చేయొచ్చు. అది అన్నీ ఇంకా ఇలా అరేంజ్ చేసేసుకొని మేమైతే స్కూల్కి రెడీ అయిపోయి వెళ్ళిపోయాము ఆ రోజు. సో మోస్ట్లీ అన్నీ చేయాలి అంటే కొంచెం పాసిబిలిటీ అవ్వదు. బట్ నాకున్న టైమింగ్లో సో ఇలా అన్నీ ప్రిపేర్ చేసుకోవడం జరిగింది. అక్కడికి వెళ్ళాక అందరినీ కవర్ చేయడం కూడా జరిగిందండి. చాలామంది మంచి మంచి ఐటమ్సే తీసుకొచ్చారు. సో అన్ని సేల్స్కి అయితే చాలా బాగున్నాయి. కొంతమంది 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీస్ తెచ్చారు, బుక్స్ తెచ్చారు, కొంతమంది ఇంకా పిన్స్, పెన్స్ అని, ఇంకా కేక్స్ అని, హ్యాండ్మేడ్ ఐటమ్స్ అని, కొన్నేమో జూట్ బ్యాగ్స్ అని, ఇలా ఎన్నో టైప్స్ ఆఫ్ అయితే వాళ్ళకు తోచినట్లుగా చాక్లెట్స్ అని, హోమ్ మేడ్ చాక్లెట్స్ అని, కుకీస్ అని, ఇంకా అన్ని రకాలుగా చాలా బాగానే అరేంజ్ చేసుకున్నారు. చాలా కష్టపడే పిల్లల కోసమని పేరెంట్స్ చాలా బాగా రెడీ అయిపోయి ఆ రోజు మాత్రం చాలా కలర్ఫుల్గా స్కూల్లో అయితే అందరు పేరెంట్స్ అయితే ఆల్మోస్ట్ అందరూ వచ్చారండి. ఇంత కష్టపడి ఇంత సేల్ చేసుకుంటూ మేమైతే ఆ క్రిస్మస్ సెలబ్రేషన్స్లో మేమైతే చాలా బాగా అరేంజ్ చేసుకున్నాము చాలామంది పేరెంట్స్. మొత్తానికైతే మా సేల్ అయితే స్టార్ట్ చేయడం కూడా జరిగింది. ఈలోపు ఇంకా స్కూల్ వాళ్ళు అరేంజ్ చేసి అంత డెకరేట్ చేసింది కూడా మీకు చూపిస్తానండి. ఇలా క్రిస్మస్ కోసమని ఇలా రెడీ చేశారు. లోపల అన్నీ వచ్చిన వాళ్ళకి స్టూడెంట్స్కి అదే అండి పిల్లల కోసమని చిన్న చిన్న గిఫ్ట్స్లా కూడా రెడీ చేశారు. సో ఇలా మొత్తం అరేంజ్మెంట్స్ అన్ని లోపల అయితే డెకరేషన్ చూస్తుంటేనే అదిరిపోయిందండి. నిజంగా చాలా బాగా కష్టపడతారండి వీళ్ళైతే. ఎవ్రీ టైం ఏ అకేషన్ అయినా ఏ ఫెస్టివల్కైనా వీళ్ళు హ్యాండ్మేడ్తోనే చేస్తారు. స్కూల్ వాళ్ళే కష్టపడతారు. సో చాలా కలర్ఫుల్గా, ఎందుకంటే ఆ కస్టమ్ వాల్యూ నాకు తెలుసు కాబట్టి, నేను కూడా హ్యాండ్మేడ్ అంటే చాలా ఇష్టపడతాను, చేస్తాను కాబట్టి. సో మొత్తానికైతే చాలా సూపర్గా క్రిస్మస్ సెలబ్రేషన్స్కి అయితే ఇలా స్టార్ట్ అయిపోయింది. అంత అరేంజ్మెంట్స్ డెకరేషన్స్ అన్నీ చేసేసారు. సో దీంతోపాటు పిల్లలకు కొంచెం ఎంటర్టైన్మెంట్ లాగా కూడా ఉండాలి కదండి. బట్ కొంచెం డ్యాన్స్ కూడా చేయించారు. మా సేల్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇలా స్టాల్స్ అన్నీ పెట్టుకున్నాం కదా, కొంచెం పర్చేస్ కూడా చాలా బాగా జరిగింది. ఆల్మోస్ట్ అన్నీ అయిపోయాయి. బట్ కొన్ని లడ్డూలు మాత్రం మిగిలిపోయాయి. బట్ డోంట్ వరీ అనిపించింది. సో మంచిగా మేమైతే స్టాల్స్కి ప్రిపేర్ అయిపోయి అన్నీ చేసేసుకున్నాం. ఈ లోపే ఇక్కడ పిల్లలకి కూడా కొన్ని యాక్టివిటీస్ లాగా ఇలా గేమ్స్ లాగా అలా కొన్ని వాళ్ళు అంటే చూజింగ్ లాగా అలా కొన్ని యాక్టివిటీస్ అయితే కూడా చేశారు. అంటే పిల్లలందరికీ బోర్ కొట్టకుండా పేరెంట్స్ బయట అలా స్టాల్స్ పెట్టుకొని ఆ స్టాల్స్లో మునిగిపోతూ ఉంటే పిల్లలు ఏం చేస్తూ ఉంటారు, టైం పాస్ అవ్వాలి కదా. బట్ అలాంటి టైం పాస్ కూడా అవ్వడానికి వీళ్ళు ముందుగానే ఆలోచించి స్కూల్ వాళ్ళు ఇలాంటి అరేంజ్మెంట్స్ అన్నీ అరేంజ్ చేసి పెట్టారు. పిల్లలైతే భలే ఇన్వాల్వ్ అవుతూ దాంట్లో పార్టిసిపేట్ చేస్తూ క్రిస్మస్ సెలబ్రేషన్స్కి కొన్ని యాక్టివిటీస్ అన్నీ జరిగినవన్నీ ఇన్వాల్వ్మెంట్ అయిన దాంట్లో ఇన్వాల్వ్ అవుతూ, బట్ అలాగే బయటికి వచ్చాక చూస్తే చాలామంది పేరెంట్స్ స్టాల్స్ పెట్టుకున్నారు కాబట్టి ఆ స్టాల్స్ అన్నీ ఆల్మోస్ట్ కొన్న వాళ్ళు కూడా ఉన్నారు. బట్ మేము కూడా కొన్ని స్టాల్స్ పర్చేస్ చేసామండి. లడ్డూలు తీసుకున్నాం వేరే వాళ్ళ దగ్గర, చాక్లెట్ లడ్డూలు అని. ఇంకా చాలా మటుకు కేక్స్ తీసుకున్నాము. చాలా బాగా జరిగింది. చూడండి ఇలాంటి యాక్టివిటీస్ అయితే నార్మల్ డేస్లో కూడా స్కూల్లో ఇలా చేస్తూనే ఉంటాడు ఆర్యాంష్. సో మొత్తానికి ఆర్యాంష్ అయితే పార్టిసిపేట్ చేయడం
తనతో పాటు ఫస్ట్ టైం నేను ఇలా స్టాల్స్ పెట్టుకొని ఇలా అన్ని రకాలుగా నేను కొంచెం ప్రిపేర్ చేసుకొని నాకు తోచినట్టుగా నేను కొన్ని నాకు లిమిటెడ్లో ఉన్నట్టుగా కొంచెం అరేంజ్మెంట్స్ అయితే చేసుకోగలిగాను. సో మొత్తానికి టైం ఉండాలి, బట్ ఇంట్రెస్ట్ ఉండాలి. సో అన్నీ చేసుకోవాలి అంటే కొంచెం కష్టమే. బట్ అలాంటిది ఎలా అయినా కూడా ఆర్యాంష్ కోసం కొన్ని అయితే అరేంజ్మెంట్స్ అయితే నేను చేసుకున్నానండి. అన్ని రకాలుగా ఆ రోజు ఆర్యాంష్ యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేశాడు, మా స్టాల్స్లో పార్టిసిపేట్ చేశాడు. కవ్యాంష్ కూడా నాతో పాటు ఈ స్టాల్స్లో అన్ని పర్చేస్ చేసేటప్పుడు తను కూడా హెల్ప్ చేయడం జరిగింది. సో మొత్తానికి మాకు క్రిస్మస్ సెలబ్రేషన్స్ ముందుగానే చేయడం జరిగిందండి. ఈసారి కొత్తగా ఇలా స్కూల్లో అయితే స్టాల్స్ ప్రోగ్రామ్ అని పెట్టడం జరిగింది. ఈ రకంగా చాలామందికి వాళ్ళల్లో ఉన్న కళాత్మకంగా అంటే వాళ్ళల్లో ఎవరికన్నా అంటే బిజినెస్ పరంగా ఉన్నవాళ్ళు కానీ బట్ ఏదో రకంగా ఉన్నవాళ్ళు కానీ ఇలాగా ముందుకు వచ్చినట్టుగా ఉంటుంది. బట్ వాళ్ళలో ఉన్న టాలెంట్ కూడా ఇలా బయటపడుతుంది. సో ఇలాంటివన్నీ మంచి మంచి ప్రోగ్రామ్స్ ఇంకా బాగా అరేంజ్ చేయాలని కోరుకుంటున్నానండి మాకు స్కూల్ వాళ్ళని. సో మొత్తానికి ఆ డే అయితే నాకు ఫుల్గా కలర్ఫుల్గా పిల్లలతో మళ్ళీ స్టాల్స్తో నాకు మంచిగా డబ్బులని కాదు చాలా బాగా జరిగింది ప్రోగ్రామ్ అని అనిపించింది. ఫస్ట్ టైం కదా హ్యాపీగా మేమైతే ఇలా చేసేసుకున్నాము మా స్టాల్స్ డేని, అది ఆర్యాన్స్ స్కూల్లో. సో మరిన్ని వీడియోస్తో మళ్ళీ మేము ముందు ఉంటాను. అంతవరకు సెలవు, టాటా, బాయ్ బాయ్.